హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియో ఆడవాళ్ళందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఎవరైతే కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో అండ్ చాలామంది అన్వాంటెడ్ హెయిర్ తోటి చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. సో ఇవాళ నేను ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫేసిలీ స్కిన్, హెయిర్ అండ్ లేజర్ సెలూన్కి వచ్చేసాను. యాక్చువల్గా ఇది డర్మా సెలూన్. ఫేసిలీ అనేది మనకి కొత్తపేటలో ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది. సో యాక్చువల్గా నేను అక్కడికే వెళ్ళి చేయించుకుందాం అనుకున్నాను ట్రీట్మెంట్ లాస్ట్ వీక్. బట్ మా ఇంట్లో మ్యారేజ్ ఉండడం వలన నేను కొంచెం లేట్గా వెళ్ళాను. అండ్ అది కూడా కొండాపూర్, మాకు దగ్గరలో కొండాపూర్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు అని తెలియగానే ఫస్ట్ అయితే వెళ్ళిపోయాను. సో రీసెంట్గా ఓపెన్ చేశారు కొండాపూర్ బ్రాంచ్. సో చాలా బాగుంది. వెళ్ళగానే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఒక చాలా హ్యాపీ పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. సో అసలు ఏంటి ఈ ఫేసిలీ అనేది మొత్తం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సో ఎవరు ఎక్కడ మిస్ అవ్వద్దు అనమాట. నేను మీకు నాకు తెలిసినంత మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యేలాగా చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. సో నా కన్సర్న్ వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ కావ్య కోసం అండ్ నా కోసం వచ్చాను. ఫస్ట్ నా కోసం అండ్ కావ్యాన్ని కూడా తీసుకొని వచ్చాను. సో కావ్య వీడియో షూట్ చేయడంతో పాటు కావ్యకి కూడా నేను ఇక్కడ కన్సల్టేషన్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఉమెన్స్ డే కదా రేపు. సో ఉమెన్స్ డేకి అంటేనే మనకి స్పెషల్ డే. సో ఆ రోజు ఇంకా స్పెషల్గా చేయడం కోసం ఫేస్లీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళు 3 days ఫ్రీ క్యాంపింగ్ కండక్ట్ చేస్తున్నారు. అది March 8 వెన్స్డే అండ్ 11th అలా అనమాట. అండ్ ఫేస్లీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళు ఇప్పుడు కొండాపూర్లో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా. సో ఇప్పుడు వాళ్ళు కొత్తపేట అండ్ కొండాపూర్ 2 ప్లేసెస్లో కూడా సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎక్కడైతే దగ్గరో అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఫ్రీ క్యాంపింగ్ అంటే ఏంటి అనేది చెప్తాను ఫస్ట్. వాళ్ళు స్కిన్ అండ్ హెయిర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు. సో యాక్చువల్గా మనం కన్సల్టేషన్కి కూడా నార్మల్ డేస్ అప్పుడు పే చేసి తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఉమెన్స్ డే ఆఫర్ కాబట్టి కన్సల్టేషన్ అంటే మీకు ఏదైతే కన్సర్న్ ఉందో, లైక్ హెయిర్ ఫాలా, లేకపోతే స్కిన్ మీద ఏమన్నా ప్రాబ్లమ్సా, పిగ్మెంటేషనా, డార్క్ స్పాట్సా, ట్యానా, యాక్నేనా, ఇలా అన్వాంటెడ్ హెయిరా, లేజర్ ట్రీట్మెంటా, మీకు ఏది కావాలంటే అది మీరు మీ కన్సర్న్ బట్టి వాళ్ళు మీకు ఫ్రీ కన్సల్టేషన్తో పాటు ఫ్రీ 1 session లేజర్ ట్రీట్మెంట్ ఫర్ అండర్ ఆర్మ్స్, అప్పర్ లిప్, ఫేస్ అండ్ నెక్, ఫ్రీ 1 session హెయిర్ ట్రీట్మెంట్, ఫ్రీ 1 session స్కిన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ 1 session రింకిల్స్ అండ్ ఫైన్ లైన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. సో ఈ క్యాంపెయిన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అందుకే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అండ్ ఇంట్లో మగవాళ్ళు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మెన్కి కూడా వీళ్ళు ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా మీకోసం కూడా ఫేస్లీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళు ఫ్రీ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారు. అది ఎప్పుడంటే 11th and 12th March. సో ఈ ఫ్రీ క్యాంపెయిన్లో మెన్స్కి ఫ్రీ స్కిన్ అండ్ హెయిర్ కన్సల్టేషన్, ఫ్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కన్సల్టేషన్, ఫ్రీ 1 session హెయిర్ ట్రీట్మెంట్, ఫ్రీ 1 session యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ 1 session ఫేస్ ట్రీట్మెంట్, అలానే ఫ్రీ 1 session స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ కూడా ఉంది. సో మెన్ ఈ చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. వైఫ్ ఒక్కళ్ళే చేయించుకుంటున్నారు అన్న ప్రాబ్లం లేకుండా చక్కగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఈ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 AM to ఈవినింగ్ 9 PM అనమాట. సో ఈ క్యాంపెయిన్ని డెఫినెట్గా ఎవరు మిస్ అవ్వద్దు. నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను. మీకు ఏదైతే కన్సర్న్ ఉందో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు వెళ్ళగలిగితే హ్యాపీగా కొత్తపేట బ్రాంచ్ అయితే అక్కడికి, లేదా కొండాపూర్ బ్రాంచ్ అయితే ఇక్కడికి వెళ్ళి మీరు ఫ్రీ కన్సల్టేషన్ కదా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. నేనైతే అదే చెప్తాను. డాక్టర్ చాలా బాగా సజెస్ట్ చేస్తారు, మనల్ని చూసి మనకి ఏమేం అవసరం అనేది చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఏ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. కొండాపూర్ బ్రాంచ్ చాలా స్పెషల్, ఎందుకంటే వీళ్ళు కొత్త ఐడియాతో వచ్చారు. అదేంటంటే డర్మా సెలూన్ అనమాట. డర్మా సెలూన్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా. వీళ్ళు కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్తో పాటు సెలూన్ కూడా పెట్టారు కొండాపూర్ బ్రాంచ్ వచ్చేసి.
నేను యాక్చువల్‌గా వాళ్ళని మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగాననమాట. ఏం సర్వీసెస్ చేస్తారు? సెలూన్ అంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిందేంటంటే, డర్మా సెలూన్ అనేది యూనిసెక్స్ అనమాట. అంటే బోత్ మెన్ అండ్ వుమెన్‌కి మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు మనము. కాస్మెటాలజీలో ట్రీట్మెంట్స్ వచ్చేసి మెన్‌కి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే బాల్డ్ హెడ్ బట్టతల ఉన్న వాళ్ళకి చేస్తారంట. హెయిర్ రీగ్రోత్ ఎవరికైతే గ్రోత్ ఆగిపోతుందో హెయిర్ వాళ్ళకి హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ కంట్రోల్, యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్, స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్, యాక్నీ పింపుల్స్ ట్రీట్మెంట్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్, యాక్నీ స్కార్ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్, ట్యాన్, డార్క్ స్పాట్స్, పర్మనెంట్ ఐబ్రో, ఇలా ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీ కన్సర్న్ మీ ప్రాబ్లమ్ని బట్టి చక్కగా అవైలబుల్గా మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు. సెలూన్ సర్వీసెస్ వచ్చేసి ఇంకా అన్నీ అనమాట. హెయిర్ స్టైల్, హెయిర్ స్పా, హెయిర్ కలరింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, మేకప్, ఫేషియల్, నెయిల్ ఆర్ట్, ఇలా ఇంకా చాలా సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో కొండాపూర్ బ్రాంచ్ చాలా స్పెషల్. డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి అందరూ. అండ్ ఇక్కడ నేను కావ్యకి కన్సల్టేషన్ తీసుకున్నాను. నాకు కూడా కన్సల్టేషన్ తీసుకున్నాను. కన్సల్టేషన్ తీసుకున్నాం కదా అని చెప్పి మనకి ఏదో సజెస్ట్ చేసేయాలని వాళ్ళు ఏదో చేసేయరు. డెఫినెట్గా మన ప్రాబ్లం చెక్ చేస్తారు ఫస్ట్. అండ్ మనకు అవసరమైతే బ్లడ్ టెస్ట్ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తారు చేయించుకోమని. సో నాకు వచ్చేసి డర్మా ప్లానింగ్ చెప్పారు. అలానే నాకు మెయిన్ కావాల్సింది వచ్చేసి లేజర్ హెయిర్ రిడక్షన్ అనమాట. సో అది సో నా ఫేస్ నేను అనుకుంటా అనమాట చాలా క్లీన్గా ఉంది, చాలా గ్లో అవుతుంది, చాలా బ్రైట్గా ఉందని. ఇక్కడ చూడండి, డర్మా ప్లానింగ్ అంటే ఏంటంటే మనకి మన స్కిన్ మీద ఒక లేయర్ని సర్జికల్ నైఫ్ తోటి ఒక లేయర్ని తీసేస్తూ ఉంటారనమాట. అంటే ఫైన్ హెయిర్ ఉంటుంది, బేబీ హెయిర్ ఫేస్ మీద, డెడ్ స్కిన్, డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇవన్నీ రిమూవ్ అయిపోయి ఫేస్ చాలా క్లీన్గా అండ్ చాలా స్మూత్గా అయిపోతుంది. నా ఫేస్ డిఫరెన్స్ చూసి నేనే షాక్ అయిపోయా. అండ్ డాక్టర్ కూడా చాలా హ్యాపీ ఉన్నారు నా రిజల్ట్ చూసి. చాలా హ్యాపీగా అనిపించింది నా రిజల్ట్స్ అయితే. బట్ ఈ డర్మా ప్లానింగ్ ఏదైతే ఉందో అది చాలా కేర్ఫుల్గా చేయాలి వాళ్ళు. అండ్ చాలా టైం తీసుకుంటుంది, నిదానంగా చేస్తారు, చాలా కేర్ఫుల్గా చేస్తారు. సర్జికల్ నైఫ్తో చేసేది కదా. సో చాలా బాగా అనిపించింది. మనం ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా కూడా ఆ గ్లో అయితే డెఫినెట్గా రాదు. అది ఇన్స్టంట్గా అలా చెయ్యగానే ఇలా గ్లో వచ్చేసింది. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. డర్మా ప్లానింగ్ తర్వాత నాకు ఫేస్ మొత్తం లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ జెల్ అప్లై చేసి, ముందు డర్మా ప్లానింగ్ చేసినప్పుడు హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది కదా, ఆ తర్వాత జెల్ అప్లై చేసి డాక్టర్ చాలా దగ్గరుండి చాలా కేర్ తీసుకొని చేస్తారు. అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ కన్సల్టేషన్ టైంలో కూడా మన కన్సర్న్స్ అన్నీ అడిగి తెలుసుకొని మీకు ఇలా అయితే బెటర్, అండ్ ఫుడ్ డైట్ సజెస్ట్ చేస్తారు, సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు మనకు అవసరమైతేనే. అలా అని మనకి వెంటనే చేసేయాలని చెప్పి చేశారు. సో నాకు డాండ్రఫ్ చెక్ చేశారు హెయిర్కి. మళ్ళీ నాకు సెకండ్ సెషన్కి వచ్చినప్పుడు చేస్తా అన్నారు. నా హెయిర్ గ్రోత్ని బట్టి నా ఫుల్ ఆర్మ్స్కి, అండర్ ఆర్మ్స్కి 6 సెషన్స్ సజెస్ట్ చేశారు. చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మనము బేర్ చేయలేము అని అనుకోవచ్చు. కానీ అలా ఏం లేదు. మన ప్రాబ్లమ్ని బట్టి, మన సివియారిటీని బట్టి మనకి ఎన్ని సిట్టింగ్స్ అయితే అవసరం అవుతాయో దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కసారి నాకు డర్మా ప్లానింగ్ అయిపోయిన తర్వాత లేజర్ షార్ట్స్ కూడా అయిపోయాయి. లేజర్ షార్ట్స్ అయిపోయిన తర్వాత ఫేస్ని సూదింగ్ చేస్తున్నారనమాట. సో డర్మా ప్లానింగ్ తర్వాత ఈ పీల్ ఆఫ్ మాస్క్ చక్కగా చాలా రిలాక్స్ అయిపోతాం మనము. అండ్ ఫేస్ ఇన్స్టెంట్గా హైడ్రేట్ అయ్యి సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని మనకి మాస్క్ అయితే వేస్తున్నారు. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది. ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో అండ్ ఎవరికైతే మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్నీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అన్వాంటెడ్ హెయిర్ తోటి, అండ్ ఆఫ్టర్ 30 మెయిన్గా ఆఫ్టర్ 30 మనం వ్యాక్సింగ్ చేయించుకోవడం వలన స్కిన్ చాలా సాగ్ అయిపోతూ ఉంటుంది, లూజ్ అయిపోతూ ఉంటుంది. నా మెయిన్ కన్సర్న్ వచ్చేసి అదే. మనము వ్యాక్సింగ్ చేయించుకుంటాం అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ వ్యాక్సింగ్ వలన స్కిన్ చాలా లూజ్ అయిపోతుంది. సో ఒక్కసారి లేజర్ చేయించుకుంటే మన సివియారిటీని బట్టి వాళ్ళు మనకి కొన్ని సిట్టింగ్స్ సజెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి మనకి హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది.
సో రైట్ టైంలో మనము చక్కగా, అది కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ తోటి. ఫేసిలీ అనేది చాలా మంచి క్లినిక్ అనమాట. అండ్ నాకు కొండాపూర్ బ్రాంచ్ ఒకటి చాలా బాగా నచ్చింది, ఎందుకంటే సెలూన్ ఉంది, ఇటు ఇవి కూడా ఉందన్నమాట. రెండు యూటిలైజ్ చేసుకోవచ్చు మనము. నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చాను, నన్ను రమ్మన్నారు. సో వెళ్ళిన తర్వాత నాకు కొన్ని సప్లిమెంట్స్ అండ్ హెయిర్కి కొంత ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు. అది ఇంట్లో న్యాచురల్గా చేసుకునేది, నాకు ఒక డిఐవై చెప్పారు. అది 3 వీక్స్ చేయమని చెప్పారు. అండ్ కావ్యకి కూడా నేను చెకప్ చేయించాను మొత్తం అంతా, అది కూడా నేను వీడియో షూట్ చేశాను. కావ్యకి చాలా ప్రాబ్లం అదేంటంటే పీసీఓఎస్ అండ్ సివియర్. తనకి ఎలా అంటే ఇంకా మెన్కి వచ్చినట్టు వస్తుంది గడ్డము, అది అన్వాంటెడ్ హెయిర్. సో నేను తన రిజల్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే తను మొత్తం క్లీన్గా షేవ్ చేసింది. తన ప్రాబ్లం ఏంటంటే వీట్ అప్లై చేస్తుంది, షేవ్ చేస్తుంది. డాక్టర్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, వీట్ కానీ రేజర్ కానీ అసలు ఫేస్ మీద పెట్టద్దు, అన్వాంటెడ్ హెయిర్ మీద పెట్టద్దు, మీకు డబుల్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ థిక్నెస్ బాగా ఉంటుంది అని చెప్పి. సో చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా ఫ్రెండ్లీగా. వాళ్ళ రిసీవింగ్ కూడా ఎంత బాగా అనిపించిందంటే, నాకు మా ఇంట్లో కూర్చుని నేను చాలా కంఫర్టబుల్గా చేయించుకుంటున్నట్టుంది. నేను ఎక్కడో ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఫీల్ అయితే నాకు రాలేదు. సో నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ లాస్ట్లో కూడా నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను, డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ ఉమెన్స్ డే ఆఫర్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ అయితే కన్సల్టేషన్ తీసుకుని మీ ప్రాబ్లం ఏంటి అనేది మాట్లాడండి డాక్టర్ తోటి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.